రికార్డింగ్ నెంబర్ 28 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. విదురాగమనము అని హెడ్డింగ్. ఇక్కడ తీర్థయాత్రలకు పోయిన చుట్టము తిరిగి వచ్చెనని విదురును ఆహ్వానించి ధృతరాష్ట్రాదులు సత్కరించిరి. భోజనాది సత్కార్యములైన వెనుక విదురుని చుట్టూను అందరూ చేరిరి. ధర్మరాజు ఇట్లు ప్రశ్నించెను, ఇంతకాలము మీరెందు సంచరించితిరి? ఏ తీర్థములను దర్శించితిరి? ఎందుండిరి? మీ యందు విష్ణుడున్నాడు గనుక భాగవతులైన మీరే సకల పుణ్యతీర్థములును. మిమ్ము చూచి సంభాషించిన మాకు ఇతర తీర్థములు సేవించుట ఎలా? ఇంకనూ వార్తలేమి? లోకులేమనుకొనుచున్నారు? మీరు సర్వజ్ఞులు. మాకు చిన్నప్పుడు తండ్రి చనిపోయిన తరువాత పెద్ద తండ్రి బిడ్డలు పలు బాధలు కలిగించిరి. ఆ సందర్భములలో సర్పముల నుండి విషాగ్నుల నుండి అనేక విధములుగా కాపాడి తండ్రి వలె చూచుకొనిరి. ఆ వృత్తాంతమును స్మరింతురా? పక్షులు రెక్కలు రాని పిల్లలను మమకారముతో తమ రెక్కలతో పొదివి రక్షించుకొనును. అట్లు మీరు పక్షము వహించుట వలన మేము బ్రతికితిమి. మీరు కొంతకాలము ద్వారకలో ఉంటిరా? యాదవులు కృష్ణుని కరుణకు పాత్రులుగా ఉన్నారా? కృష్ణుని వార్తలేమైనా తెలిసెనా? ఇట్లడుగుచున్న ధర్మజునితో జరిగిన సంభాషణలో అడిగిన సమాచారములెల్లా విప్పి చెప్పెను. యాదవులు నశించుట, కృష్ణుడు నిర్యాణము చెందుట విషయమున మాత్రము నోరు మెదల్పలేదు. చెప్పినచో అతడు భయంకరమైన శోకమును మునుగుట చూడలేక దానిని గూర్చి మాట్లాడలేదు. మంచి చెప్పినప్పుడు లోకులు మంచివాడందురు, కీడును గూర్చి చెప్పినచో చెడ్డవాడందురు. మరియు విదురుడు తాను శూద్ర స్త్రీ గర్భమున జన్మించుట వలన పెద్దవారి మరణమును ఉచ్చరింపరాదని భావించెను. పూర్వము మాండవ్య మహాముని యముని శపింపగా అతని యందున్న ధర్మమూర్తి విదురుడై శూద్ర స్త్రీకి జన్మించెను. విదురుడు జీవించి ఉన్నంత కాలము యముడు కేవల దండమూర్తిగా వర్తించెను. ఆ సమయమున పాపకర్ములను నిర్దాక్షిణ్యముగా దండించెను. దాని వలననే విదురుని ధర్మము సహకారముగా యుధిష్ఠిరుడు తన మనుమని కొరకు సుఖముగా రాజ్యభారము వహించెను. మానవులు తమ జీవితమున సంతోషము కలిగించు సన్నివేశములకు బానిసలు. పిల్లలను, బంధువులను, ప్రేమించిన వారిని, ఇండ్లను, డబ్బును, ఫలవృక్షాదులను చూచుకొనుచు తమ ప్రజ్ఞ వానియందు మత్తెక్కియుండగా కాలము తెలియకుండా మోసపుచ్చును. ఇంతలో ముసలితనము వచ్చును. ఈ కాలము యొక్క ప్రభావము నిరంతరము గుర్తుంచుకొన్నవారు అరుదు. అట్లు గుర్తుంచుకున్న వారికి కాలగతిలోని భూత భవిష్యద్వర్తమానముల వివరములు తెలియును. అట్లు తెలిసిన విదురుడు రాబోవు కాలమును గమనించి ధృతరాష్ట్రుని పిలిచి ఇట్లు చెప్పెను. ధృతరాష్ట్రునకు విదురుడు చేసిన ప్రబోధము అని హెడ్డింగ్. ఇక్కడ నాయనా, బంగారము, భవనములు, భార్య, మిత్రులు, సంతానము అనువానిని ఎదుట పెట్టుకొని మూర్ఖుల వలె ఆడుకొనుచున్న మానవులకు ఆ వస్తువుల మీద గల తీపిచే ప్రాణముల మీద తీపి విడువదు. ఇంకనూ జీవించవలెనని ముచ్చట కలిగి ఉందురు. కానీ నివారింపనిదై కాలము క్రమముగా మృత్యువు రూపమున మీదకి వచ్చును. ఇట్లు తప్పించుకొనరాని సన్నివేశము సమీపించుచున్నది. దీనికి మార్గమేదైనా ఆలోచించితివా? పుట్టుగ్రుడ్డివాడవు, ఇది వరకు చూడని వానిని చూడగలవు అను ఆశ లేదు. పెద్దవాడవు, మహాభోగములా నీ కోసము కనిపెట్టుకొని ఉన్నవేవియూ లేవు. నీ పట్టు పూర్తిగా జారిపోయినది. ముసలితనము మోయరానిదై మీద పడినది. నీవారనుకొన్న వారందరూ చనిపోయిరి. ఇంకనూ భార్యాభర్తలు దుఃఖించుచు శత్రువుల పంచలో బ్రతుకుట గౌరవమా? పాండవుల ఇంటికి చిచ్చు పెట్టితిరి, ఆడుదానిని అవమానించిరి, అడవులకు వెడలగొట్టిరి. వారు పెట్టిన తిండితో ప్రాణములెట్లైనను భరింపక తప్పదా? బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డివానికి పిండము వండి తీసుకొని పొండు, వీడు మనకు సంప్రాప్తమైనాడు అను భీముని పలుకులు వినుచునే గదా ప్రతిదినము నీవు భుజించుచున్నది.
బ్రతికి ఇంకను బిడ్డలను కందువా, లేక నీవే చిరకాలము జీవించి ఉందువా, మనుమల మాటలను వినగలనని ముచ్చటపడుచుంటివా, దానములిత్తును రమ్మని బ్రాహ్మణులను పిలువబోచుంటివా, దేహము నిత్యము కాదని తెలిసి మోహమును తెగగొట్టి సిద్ధుల మునుల అడుగుజాడల వెంట ఇల్లు విడిచి పోగల నరుడు ఉత్సాహముతో మోక్షము పొందగలుగును. గాంధారి ధృతరాష్ట్రులు వనములకు పోవుట అని ఇక్కడ హెడ్డింగు. ఇట్లు విదురుడు వైరాగ్య మార్గము ఉపదేశింపగా ధృతరాష్ట్రునకెట్లో ప్రజ్ఞాను కన్ను తెరుచుకొన్నది, మోహపాశము తెగినది, సంసారము విడువగలిగెను, విజ్ఞాన మార్గమున బయలుదేరి హిమవత్ పర్వతము వైపునకు వెడలిపోయెను. గ్రుడ్డివాడైన భర్తను వరించి వాని భావముతో ఏకీభవింపగోరి కన్నులు బంధించుకొను ఆజన్మ వ్రతము స్వీకరించిన గాంధారికి కూడా విదురుడు చెప్పిన యోగమార్గము సంప్రీతి కలిగించెను. ఆమె కూడా పతి వెంట అరిగెను. వెనుతిరుగక నడచు యుద్ధ వీరుని వలె, రాజదండనకు భయపడక పురోగమించు ధీరుని వలె గాంధారి కొంచెమైనా సంకోచింపక ప్రీతితో భర్త వెంట నడిచెను. మరునాడు ధర్మరాజు ప్రభాతమున సంధ్యావందనము నిత్యహోమములు చేసి బ్రాహ్మణులకు దానములు చేసి నమస్కరించి తల్లిదండ్రులకు నమస్కరించుటకు ధృతరాష్ట్రుని మందిరమునకు వచ్చి విదురుడు గాంధారి ధృతరాష్ట్రులు కనుపింపక నిశ్చేష్టుడయ్యను. అచ్చట ఒక పీఠము మీద సంజయుడు కూర్చుండెను. వానినిట్లు ప్రశ్నించెను. సంజయ, మా తల్లిదండ్రులు ఈ మందిరమున లేరు, ఎచ్చటకు పోయిరి? కనులు కనిపింపవు. గాంధారి పుత్రశోకమున మునిగి ఉన్నది. నాకు ప్రాణసఖుడు మా పినతండ్రి విదురుడు మందబుద్ధులమైన మమ్ము విడిచి వీరెచ్చటికి పోయిరో చెప్పుము. తన అపరాధములు స్మరించుచు భార్యతో గంగా ప్రవేశము చేసి ఉండవచ్చును. పాపము ఎన్ని తెలిసినను లోపల కపటము లేనివాడు, నా యందు దయకలవాడు. ఎన్ని చెప్పినను పాండురాజు చనిపోయిన వెనుక మమ్ము పెంచినది ఇతడే కదా. దుఃఖించుచున్న ధర్మజుని చూచుటకు నారదుడు వచ్చుట అని హెడ్డింగ్ ఉంది ఇక్కడ. ఆ పలుకులు విని సంజయుడు ధర్మజుని మంచితనమునకు కలిగిన దయతో ప్రేమతో మెలికలు తిరిగిపోయెను. ధృతరాష్ట్రుని జాడ తెలియక మాట రాక నిశ్శబ్దమున నిలిచి కన్నీరు తుడుచుకొనెను. నెట్టుకొని వచ్చు దుఃఖమును బుద్ధిబలముచే దమించి ధైర్యము వహించి ఇట్లనెను. ఏ వృత్తాంతమునైనను చెప్పుమని నన్నే అడుగును, నాతోనే స్వేచ్ఛగా సంభాషణము చేయును. అట్టి ధృతరాష్ట్రుడు ఇక నేటి రాత్రి నన్నడగుట గాని సంభాషించుట గాని ఉండదు. ఈ ముగ్గురును నన్ను కూడా మోసగించి పోవుట ఎందులకో వారి నిశ్చయమెట్టిదో ఊహింపలేము అని దుఃఖపడుచుండెను. ఇంతలో నారదుడు ఎదుట కనిపించెను. ధర్మజుడు తమ్ములను పూజించి నమస్కరించిరి. ధర్మజుడు ఇట్లనెను. మహాత్మా, తల్లిదండ్రులు కనిపించలేదు, ఎక్కడికి పోయిరో ఎరుగము. తల్లి ఎప్పుడునూ చనిపోయిన తన కుమారుల పేర్లు తలచుకొనుచు దుఃఖించెడిది. నాకిది సముద్రము వంటి ఆపద, దీనికి నీవే చుక్కాని పట్టవలెను. జీవుల అంతు తెలిసినవాడవు నీవొక్కడివే. నారదుని తత్వోపదేశము అని హెడ్డింగ్ ఉంది ఇక్కడ. ఆ మాటలు విని సర్వజ్ఞుడైన నారదుడు ఇట్లనెను. సర్వము ఈశ్వరునకు వశము. జీవులను కలుపుట విడదీయుట ఈశ్వరాధీనమే. ఎడ్లకు నాసారంధ్రమున చిల్లు పొడిచి త్రాడు దూర్చి దానిని మెడ చుట్టును కట్టుదురు. ఆ త్రాడు పట్టి లాగుట వలన ఎడ్లకు కర్తవ్యములు తెలియును. అట్లే వాక్కును త్రాడుగా తమ తమ పేర్లు సంబంధములు వర్ణాశ్రమ లక్షణములు అను బంధములతో లోకమునంతటిని ఈశ్వరుడే నిగ్రహించుచుండును. ఇది మానవులకే కాదు, లోకపాలాదులకైనను తప్పదు. కొందరు గచ్చకాయలాడుకొనుచు కాయలను కలుపుచూ విడదీయుచుందురు. కొందరు బంతి ఆటలో బంతిని దగ్గరకు తీసుకొనుచు దూరముగా విసురుచుందురు. అట్లే సమస్త జీవులను కలుపబడుచు విడదీయబడుచు ఉందురు. ప్రతి జీవియు జీవుడుగా కదలుచుండును, దేహముగా కదలుచుండును. అంతర్యామియందు
వాడు కదలుట కదలకపోవుట ఉండదు. పరమాత్మగా విప్పి చెప్పుకొనుటకు అందడు. ఇద్దరు మనుష్యులు కొండ చిలువచే మృంగబడినప్పుడు అందొకడు రెండవ వానిని బయటకు లాగగల స్థితిలో ఉండడు. అట్లే పంచభూతములతో నిండి ఉండి కాలము, త్రిగుణములు, కర్మ అనువాని చేత మృంగబడుచున్న ఎవని దేహము మరి ఒకని దేహము రక్షించుటకు పనికిరాదు. చేతులు గల మానవులకు చేతులు లేని జంతువులు ఆహారము, కాళ్ళు గల జంతువులకు కాళ్ళు లేని చెట్లు గడ్డి ఆహారము. పెద్ద ప్రాణములగు పులి మున్నగు వానికి చిన్న ప్రాణములగు జింకలు మున్నగునవి ఆహారము. ఇన్నిటి ఎందునో జీవుడున్నాడు కనుక జీవునికి జీవుడే జీవనాధారము. ఇన్ని రూపములు గల విశ్వమంతయు ఈశ్వరుని రూపముగా తెలియుము. అతనికి వేరు లేదు కనుక దేనిని ఏది తిన్నను ఏమీయూ లేదు. తన మాయను ప్రసరింపచేసి అనుభవించువాడు అనుభవింపబడునది అను రూపములు కల్పించి లోపల వెలుపల అను భేదము కల్పించి ఈశ్వరుడొక్కడే ప్రకాశించుచున్నాడు. అట్టి మాయాజాలమున తల్లిదండ్రులు నన్ను విడిచిపోయి ఏమైరో అని దుఃఖించుటకు తావులేదు. కాదని దుఃఖము చెందుచుంటివా అది అజ్ఞానము కనుక దిగులు పడకు. అట్టి కాలస్వరూపుడు సమస్తాత్మకుడు అగు విష్ణుడు రాక్షస నాశనమునకు అవతరించును. దేవకార్యములను తీర్చుచు అటు పైన జరుగవలసిన వానికి ఎదురు చూచుచుండును. ఈ భూమిపై భగవానుడెంతకాలము కృష్ణుడుగా చెరించుచుండునో మీరంతకాలం ఇచ్చట ఉండు. ఆ పైన ఉండ పని లేదు, భ్రమపడవలదు. కాలమును జయించుటకెవ్వరునూ సమర్థులు కారు. బాధపడకుము. ఇక్కడ ధృతరాష్ట్రుని తపశ్చర్య అని హెడ్డింగు. ధృతరాష్ట్రుడు గాంధారి విదురునితో హిమవత్ పర్వతమునకు దక్షిణ భాగమున ఒక మునుల వనమునకు పోయిరి. పూర్వము సప్త ఋషుల సంతోషమునకు ఆకాశగంగ 7 ప్రవాహములై భూమిపై ప్రసరించినది. అట్టి సప్త సింధువులు పుట్టిన పుణ్యతీర్థమున స్నానము చేసి హోమము చేసి జలభక్షణము చేయుచు నీ తండ్రి సకల కర్మలు సన్యసించును. విఘ్నములు చెందక నిరాహారుడై ఉపశాంతి పొందును. పుత్రులు, ధనము, భార్య అను ఊహలు తుడుచుకొని పోవును. ప్రాణాయామ మార్గమున పంచేంద్రియములను మనస్సును విషయముల మీదకు పోనీయక హరిభావననే నివర్తించును. ధారణ యోగమునభ్యసించి త్రిగుణ రూపములైన దోషములను హరించును. మనస్సు అహంకారముతో కలిసి స్థూలదేహము నుండి జారిపోయి బుద్ధియందు కలియును. అట్టి బుద్ధియందు కల్పించుకొనిన క్షేత్రజ్ఞునిలో సర్వము లయమగును. ఈశ్వరుని యందు క్షేత్రజ్ఞుడు లయమగును. కుండలోనున్న చోటు కుండ బ్రద్దలైన వెనుక వెలుపలనున్న చోటులో కలసినట్లు తనను బ్రహ్మమునందు కలిపి నిలబడును. ఈ స్థితిలో 1 సంవత్సరము వేచి ఉండును. పర్ణశాలలో వేదికపై వేచి ఉండగా హోమము చేయబడుచుండిన అగ్నితో యోగాగ్ని కలసి దేహమును భస్మము చేయును. గాంధారికి కూడా అట్లే జరుగును. ఈ దృశ్యము చూచిన విదురుడు మొదట కొంచెము కష్టపడి పిదప సంప్రీతుడై తీర్థయాత్రకు పోవును. ఇందు యోగమార్గమున దేహము విడిచిపెట్టునట్టి సాధనము వర్ణింపబడినది. ఈ విద్యను కొందరు అభ్యాసము చేసి ఒకే జన్మలో అనేక పర్యాయములు దేహమును విడుచుచు మరల ప్రవేశించుచు అందలి వివిధానుభవములను సంస్కారములుగా స్వీకరించి అభ్యాస వశమున మనస్సున ముద్రపడునట్లు చేసుకొని అటుపైన శాస్త్రస్వరూపమున క్రోడీకరించి గ్రంథస్థము చేయుదురు. మరికొందరు దేహము విడిచి తన్ను తాను జ్ఞప్తియందుంచుకొనుట అభ్యసించి అందు సిద్ధులైన పిదప రాబోవు జన్మలన్నీయు ఒక్కరుగానే అనుభవింతురు. దీని సహాయమున శతాబ్దముల సహస్రాబ్దముల తరబడి ఒకే కార్యసాధనలో ఉండగలుగుట సిద్ధించును. ఋషులలో చాలామంది ఇట్టివారే. 1000 సంవత్సరముల సత్రయాగము చేయుటకు
నైమిషారణ్యమున చేరిన వారిలో చాలామంది ఇట్టివారే. సామాన్యముగా ఈ విద్యను సాధించిన వారు గుంపులుగా పనిచేయుచు ఒకరినొకరు గుర్తుంచుకొందురు. ఇట్లు గుర్తించుట సుగమ మగుటకై ఇన్ని జన్మలలో ఒకే సంకేత నామము ధరించి ఉందురు. నారదుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు మున్నగు ఋషులు యుగ యుగములలో వర్తించి బ్రహ్మ విద్యకై కృషి చేయుట పురాణములలో కనిపించును. ఇట్టివారే చిరంజీవులు. ధృతరాష్ట్రుడు పుణ్యనదిలో స్నానము చేసి హోమము చేసి సకల కర్మలను అందు విసర్జించెను అని చెప్పబడినది. దీనిని విరజాహోమము అందురు. ధృతరాష్ట్రునకు జన్మమంతయు పుత్రులతో కలిగిన మానసిక బంధములతో నిండి ఉన్నది కనుక ఈ హోమముతో ఆ బంధములు తెగిపోయినవి. కన్ను మొదలగు ఇంద్రియములు 6. ఇందు పంచేంద్రియములు కాక మనస్సు కూడా ఇంద్రియముగా పేర్కొనబడినది. దీనిని అంతరింద్రియము అందురు. పంచేంద్రియములలో పనిచేయు ఒకే ఇంద్రియము ఇది. ధారణాయోగమనగా విష్ణు భావన ధరించి యోగాభ్యాసము చేయుట. ఇది లేని అష్టాంగ యోగము సిద్ధి పొందదు అని భాగవత మతము. దీనిని మైత్రేయుడు విదురునకు ఉపదేశించెను. తృతీయ స్కందములో అన్నమాట. ఇది బ్రాకెట్లో రాశారు. రజస్సు, సత్వము, తమస్సు త్రిగుణములు. ఇవి సంగదోషము చేత 3 విధములైన మలములుగా పరిణమించును. స్నానము చేసిన జలములు అంతకుముందు పవిత్రములైనను సాంగత్యముచ్చే మలినములైనట్లే ఇదియును. రజోగుణము యొక్క మలము చాంచల్యము, చిరాకు మున్నగు లక్షణములతో ఉండును. తమోగుణ మలము కోపము, సోమరితనము, అపరిశుభ్రత మున్నగు లక్షణములతో ఉండును. సత్వగుణ మలము కర్మ వైముఖ్యము, ఉత్సాహము చచ్చుట, సత్కర్మలకు కూడా ప్రయత్నము తప్పు అనుకొనుట మున్నగు లక్షణములతో ఉండును. క్షేత్రజ్ఞుడనగా ఇంద్రియములు, మనస్సు యొక్క స్పర్శ లేక శరీర భావన గల జీవజ్ఞానము. ఇతడు ఈశ్వర భావనచే కరిగిపోవును. ఇందు నారదుడు ధృతరాష్ట్రునికి జరగబోవు విషయములను గూర్చి చెప్పెను. విదురుడు ధృతరాష్ట్రుని మరణానంతరము తీర్థయాత్రలకు పోవునని చెప్పెను. భారతమున విదురుడు ధర్మరాజుని వంక చూచుచూ దేహమునొక చెట్టున కానించి విడిచిపెట్టెనని కలదు. కనుక ఇటుపై ఇతని తీర్థయాత్ర భౌతికము కాదు. నారదుడు ధర్మజునకు ఈ వృత్తాంతము చెప్పుచున్న నాటికి కొలది దినములు ముందే కృష్ణ నిర్యాణము జరిగిపోయినది. ఆ సమయమున విదురుడు భౌతికముగా తీర్థయాత్రలు చేయుచూ మైత్రేయుని దర్శించెను. అప్పటికే మైత్రేయుడు కృష్ణ నిర్యాణ సమయమున కృష్ణుని నుండి భాగవత విద్యను పరమోపదేశము పొంది విదురునకై ఎదురుచూచుచుండెను. మన రికార్డింగ్ నంబరు 28 అయిపోయింది.